Hello everyone, how are you all? Hope everyone is doing good. In the previous part, motion in the straight line part 2, we have discussed regarding the instantaneous speed, instantaneous velocity and instantaneous acceleration as well. Even in the part 1, we discussed regarding distance, displacement, average speed and average velocity. And today we are going to solve one numerical based on the average velocity, and further we are going to solve the numericals based on these kinematic equations of motion based on the horizontal motion. Okay, let us see this question first. Position time graph is shown, which is a semicircle from t equals to 2 to t equals to 8 seconds. Find time t at which the instantaneous velocity is equals to average velocity over first t seconds. సరే, దీన్ని మనం సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే అర్థం ఏంటి అది మనం చెక్ చేసుకోవాలి. ఇది వైట్ బోర్డ్లోకి వెళ్ళి మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాము. మనకు అక్కడ క్రెడెన్షియల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ అస్. ఓకే, ఇది చూడండి. హియర్ instantaneous velocity, next average velocity. Average velocity అంటే total distance by total time. అవి average velocity, instantaneous velocity ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అని అంటున్నాడు. సరే, మనకి ఒక కర్వ్ ఇచ్చినప్పుడు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కనుక్కోవాలంటే జనరల్గా ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? v ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, రైట్? రేట్ ఆఫ్ చేంజ్ అంటే డిఫరెన్షియేషన్. నేను ఇదివరకే చెప్పాను, గ్రాఫ్స్లో డిఫరెన్షియేషన్ అంటే ఆ కర్వ్ యొక్క స్లోప్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, స్లోప్ కానీ ఇక్కడ మనం డ్రా చేయాలి అంటే ఈ కర్వ్కి లెట్ us see ఫ్రమ్ 0 to మనము స్లోప్ డ్రా చేసుకుంటే దిస్ ఈజ్ ద థింగ్. This curve, this line gives us the slope of this graph, and next అది ఏ టైంలో అవుతుంది అనేది మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏ టైంలో యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ రెండు సేమ్ అవుతాయి అని చెప్పి మనల్ని అడిగారు. అంటే దెర్ ఈస్ అ నీడ్ ఫర్ us టు ఫైండ్ ద టైమ్ ఓవర్ హియర్ ఆన్ దిస్ ఎక్స్ యాక్సిస్. సరే, దిస్ ఈస్ O. లెట్ us డ్రా a normal to the tangent. It goes towards the center. మరి సెంటర్ ఎక్కడ ఉంది? మనకి 5 యూనిట్స్ దగ్గర ఉంది. సరే, ఇది O కాబట్టి టాంజెంట్ ని T అందాం. దిస్ పాయింట్ ఈజ్ సెంటర్ C అందాం, and this is, let us say it as P. Now let us assume this angle as theta. ఓకే, మనకి θ తెలిస్తే స్లోప్ ఎట్లా కనుక్కోవచ్చు? tan θ is the slope, అంతే కదా. Now this is 90 degrees. ఇది 90 ఉంది అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది మనకి? 90 minus θ అవుతుంది. ఇప్పుడు చూడండి, టాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్. ఎక్కడైతే మనము టాంజెంట్ గీస్తామో అక్కడి నుంచి రేడియస్ అంటే సెంటర్కి డ్రా చేస్తే అవి రెండు పర్పెండిక్యులర్ ఉంటాయి. అంటే ఈ టోటల్ యాంగిల్ 90 degrees ఉందంటే ఇది 90 minus θ ఉందంటే ఆబ్వియస్లీ దిస్ బికమ్స్ అవర్ θ. అంటే ఈ ట్రయాంగిల్ని యాంగిల్ PTC నుంచి యూజ్ చేసుకొని ఇక్కడ టైం T డాష్ అనేది కానీ మనం కనుక్కుంటే ఈ టైం ఇక్కడ చూడండి 0 to C వరకు, O నుంచి C వరకు టోటల్ టైం ఎంత ఉంది మనకి? 5 యూనిట్స్ ఉంది. ఓకే, మనకి O నుంచి P వరకు కావాలి అంటే 5 యూనిట్స్ నుంచి ఈ T డాష్ కానీ మనం సబ్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ OP. టైం ఎంత ఉంది అనేది తెలుస్తుంది. దట్స్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్. అయితే లెట్ us కన్సిడర్ ట్రయాంగిల్ OTC. This is a right angle triangle. Earlierly we discussed that radius is perpendicular to the tangent at the point of contact. అయితే OTC triangle లో if you consider sin theta equals to opposite by hypotenuse. This is 90 degrees. This becomes a hypotenuse 5 units అనేది. మరి TC ఎంత అవుతుంది? This is nothing but the radius of the given semicircle. మరి రేడియస్ ఎంత ఉంటుంది? 2 to 5 units కదా. 2 to 5 units రేడియస్ అయినప్పుడు దిస్ ఆల్సో రేడియస్, దెన్ ఇట్ బికమ్స్ అవర్ 3 యూనిట్స్. ఇప్పుడు సరే మనం చెక్ చేసుకుందాం. sin theta equals to opposite by hypotenuse, that is 3/5. Now from the same another triangle TPC,
or PTC ఏదైనా అనుకోండి. దిస్ ఈజ్ ఆల్సో రైట్ యాంగిల్, దిస్ ఈజ్ 90 degrees. మరి ఇక్కడ హైపోటెన్యూస్ ఏమొస్తుంది 3 units TC వస్తుంది. ఆపోజిట్ బికమ్స్ అవర్ T dash. సేమ్ sin theta equals to T dash by 3 units. అంటే సేమ్ sin theta ఉంది మనకి ఇక్కడ. Let us equate those two. That is T dash by 3 equals to 3 by 5. Then we get the value of T dash as 9 by 5. Simplify can just say 5 ones 5 4 మిగులుతుంది. That is 1.8 seconds. అంటే we got the value of PC as 1.8. మనకు కావాల్సింది ఏంటి OP. OP equals to total time ఎంత 5 seconds minus 1.8 చేస్తే 3.2 seconds. కొంచెం ఇన్ డెప్త్ కాన్సెప్ట్ లో ఉన్న ప్రాబ్లం ఇది. ఓకేనా? హోప్ యూ అండర్స్టూడ్. యాక్చువల్లీ ఇక జామెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ థీటా అనుకున్నప్పుడు దిస్ ఈస్ 90 degrees కాబట్టి దిస్ బికమ్స్ 90 minus theta, and if it is 90 minus theta again radius is perpendicular to the tangent at the point of contact కాబట్టి this becomes our theta. Okay, now let us move on to the next problem. Right. Now, uniform motion. Whenever we say and a uniform motion and if the object covers equal distances or displacements in equal intervals of time, then we say it is said to be in uniform motion. Uniform motion lo basic ga manaki enti acceleration anedi 0 untundi. Adi manam baga gurtu pettukovali. Acceleration A equals to 0 in case of uniform motion. అంటే యాక్సిలరేటెడ్ ఆబ్జెక్ట్స్ కి మనం కైనమాటిక్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటే యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ ఆబ్జెక్ట్స్ కి కైనమాటిక్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యూజ్ చేస్తాం. నాన్ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ ఆబ్జెక్ట్స్ కి వి గో ఫర్ డిఫరెన్షియేషన్, ఐదర్ ఫర్ డిఫరెన్షియేషన్ ఆర్ ఇంటిగ్రేషన్. సరే, మనకి యాక్సిలరేషన్ ఎప్పుడైతే 0 వస్తుందో దెన్ వి యూజ్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, ఆర్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, ఆర్ time equals to distance by speed. Here we have kinematic equations of motion for uniformly accelerated objects. First one enti V equals to U plus AT. Second one S equals to UT plus half AT square. And third one it is V square minus U square equals to 2AS. And fourth one is SN equals to U plus A of N minus half. అయితే ఇక్కడ టోటల్ గా 5 పారామీటర్స్ ఉంటాయి చూసుకోండి. ఒకటి U ఇనిషియల్ వెలాసిటీ, ఒక ఆబ్జెక్ట్ కానీ రెస్ట్ నుంచి స్టార్ట్ అయిందంటే U మనం 0 కన్సిడర్ చేసుకోవాలి. అండ్ V ఫైనల్ వెలాసిటీ, ఒకవేళ ఆబ్జెక్ట్ రెస్ట్ కి వచ్చిందంటే ఫైనల్ వెలాసిటీ V ఈక్వల్స్ టు 0. అదేవిధంగా T is time, S is displacement and A is uniform acceleration. అది మనం అండర్లైన్ చేసుకొని పెట్టుకోవాలి. నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ కి we cannot apply this kinematic equations of motion. Okay, and హారిజాంటల్ మోషన్ పైన మనం న్యూమరికల్స్ చూద్దాం. ఇక్కడ a person standing near the edge of the top of a building throws 2 balls A and B. Ball A is thrown vertically upward and ball B is thrown vertically downward. అంటే ఇది ఎట్లా ఉంది అంటే ఒక బిల్డింగ్ పైన ఒక మనిషి నుంచొని సడన్ గా ఇలా విసిరేసాడు అనమాట. ఓకే, అదే సేమ్ వెలాసిటీ తోటి ఇలా పైకి విసిరేసాడు, అలా కిందకు కూడా విసిరేసాడు. అయితే ఇక్కడ మాట్లాడేది ఏంటి, ద బాల్ ఏ హిట్స్ ద గ్రౌండ్ విత్ స్పీడ్ VA అండ్ ద బాల్ B హిట్స్ ద గ్రౌండ్ విత్ స్పీడ్ VB we have. ఓకే, సరే, ఒక బిల్డింగ్ ఉంది, దాని హైట్ H అని అనుకుందాం. ఇలా ఒక క్యూట్ లిటిల్ బాయ్ ఉన్నాడు. ఆ క్యూట్ లిటిల్ బాయ్ పైకి ఇలా సమ్ ఇనిషియల్ వెలాసిటీ U తోటి వర్టికల్ గా ప్రొజెక్ట్ చేశారు. అదేవిధంగా కొంచెం ఉంగి ఇక్కడి నుంచి U అనే వెలాసిటీ తోటి కిందకు కూడా సైమల్టేనియస్ గా ఇంకో బాల్ B ని ప్రొజెక్ట్ చేశారు. దిస్ ఈజ్ బాల్ A అండ్ దిస్ ఈజ్ అబౌట్ బాల్ B. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాల్ B గురించి మాట్లాడుకుందాం. బాల్ B గురించి మాట్లాడుకుంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత U, డిస్ప్లేస్మెంట్ S ఈక్వల్స్ టు H, ఇంకా యాక్సిలరేషన్ A ఈక్వల్స్ టు G, ఇంకో పారామీటర్ ఏంటి ఫైనల్ వెలాసిటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి లెట్ us say it as VB. Appropriate equation of motion V, U, A and S
v square minus u square equals to 2as. అంటే vb square minus u square equals to 2gh. అప్పుడు vb square వాల్యూ ఎంత వస్తుంది మనకి? u square plus 2gh. దీన్ని పక్కన పెట్టుకుందాం. నా ఇప్పుడు పైకి విసిరేసాడు. పైకి విసిరేసినప్పుడు సైన్ కన్వెన్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వెన్ ఎవర్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్రొజెక్టెడ్ వర్టికలీ అప్వర్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్, ఎస్పెషల్లీ అది కూడా సేమ్ బలూన్ కాన్సెప్ట్ లో కూడా మనం సేమ్ యూజ్ చేస్తాం సైన్ కన్వెన్షన్స్ ని. యూ ఒక్కటి పాజిటివ్ తీసుకోవాలి, మిగతా అన్ని పారామీటర్స్ ఎక్సెప్ట్ టైం, ఐఎమ్ సారీ, టైం షుడ్ బి పాజిటివ్, u also should be positive. మిగతా 3 parameters displacement, acceleration and ఇంకో పారామీటర్ ఏముంది, ఫైనల్ వెలాసిటీ should be considered as negative. సరే, మనం displacement u equals to u ఇక్కడ initial velocity u is u and displacement s equals to minus h, and next acceleration it is negative and we are supposed to find the value of ua. మరి ఏ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇక్కడ మనం అప్రోప్రియేట్ గా యూజ్ చేసుకోవచ్చు? చూడండి, సేమ్ ఉంది, v u a and s, దట్ ఈస్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. దట్ ఈస్ va స్క్వేర్ ఈక్వల్స్ టు మనకు వచ్చింది ఏంటి, u స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2gh. అంటే va స్క్వేర్ ఎంత వచ్చింది, u స్క్వేర్ ప్లస్ 2gh. vb స్క్వేర్ ఎంత వచ్చింది, u స్క్వేర్ ప్లస్ 2gh. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు వాడు ఇలా పైకి కిందకి సైమల్టేనియస్ గా ఒకటే స్పీడ్ తోటి కానీ ప్రొజెక్ట్ చేసినప్పుడు అవి రెండు గ్రౌండ్ కి రీచ్ అయ్యేటప్పుడు సేమ్ వెలాసిటీ తోటి రీచ్ అవుతాయి. దట్ మీన్స్ VA ఈక్వల్స్ టు VB. అంటే జస్ట్ మనం ఒక ఆలోచన పెట్టుకుందాం, ఒక ఆబ్జెక్ట్ పైకి ఎంత వెలాసిటీ తోటి ప్రొజెక్ట్ చేస్తామో అది సేమ్ ప్లేస్కి వచ్చేటప్పటికి అంత వెలాసిటీ తోటి కిందకు వస్తుంది. అంటే చూడండి, ఇది u అనే వెలాసిటీ తోటి ప్రొజెక్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ u తోనే ఉంటుంది కదా అన్నప్పుడు కిందకి u తోనే వేసాం, ఇది కూడా కిందకి u అనే వెలాసిటీ తోటి పోతుంది. అందుకని డైరెక్ట్ గా మనం VA ఈక్వల్స్ టు VB అని కూడా ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. A car accelerates from rest at a constant rate of 2 meters per second square for some time. Then it retards at a constant rate of 4 meters per second square. అంటే ఫస్ట్ యాక్సిలరేట్ అయింది, తర్వాత బ్రేకుల్లోకి రిటార్డ్ అయింది and comes to rest. If it remains in motion for 3 seconds, the maximum speed attained by the car is. సరే, ఇక్కడ మనము ఒక పని చేద్దాము. ఫస్ట్ స్టార్ట్ అయింది, రెస్ట్ నుంచి యాక్సిలరేషన్ ఇచ్చారు 2 meters per second square with for some time. Then it retards at a constant rate of 4 meters per second square. Retards అంటే నెగటివ్ యాక్సిలరేషన్ తీసుకుందాము అండ్ ఫైనల్లీ ఇట్ కమ్స్ టు రెస్ట్. వాళ్ళు అడిగేది ఏంటి అంటే మాక్సిమం స్పీడ్ అటైన్ అవ్వాలి అంటే ఈ పాయింట్ దగ్గరే. అంటే అవి రెండు ఎక్కడైతే మనం 2 కేసెస్ కింద కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ కేస్ కి ఫైనల్ వెలాసిటీ బికమ్స్ సెకండ్ కేస్ కి ఇనిషియల్ వెలాసిటీ అండ్ దట్ బికమ్స్ అవర్ మాక్సిమం వెలాసిటీ. సరే, ఇంకా నెక్స్ట్ టైం ఇచ్చాడు, ఇది t1 అనుకుందాం, ఇది t2 అనుకుందాం. ద టోటల్ టైం ఈ రిమైన్స్ ఇన్ మోషన్ ఫర్ 3 seconds. అంటే టోటల్ టైం t1 ప్లస్ t2 ఎంత అంటున్నారు, 3 seconds అని చెప్పి అంటున్నారు. సరే, మనకి ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఇది v డాష్ అనుకుందాం, లెట్ ఇట్ బి v. ఇన్ ద ఫస్ట్ కేస్ ఇఫ్ యూ కన్సిడర్ u as 0 a t v, v u a t, what is the equation of motion we can use? v equals to u plus at, right? అంటే v equals to u anyway 0 a into t1, సరే a1 t1 a2 t2 అనుకుందాం. నౌ v ఈక్వల్స్ టు a ఎంత 2 t1, ఇక్కడ నుంచి t1 వాల్యూ మనకి ఏమొస్తుంది v/2. సరే, నౌ ఇన్ ద సెకండ్ కేస్ ఇనిషియల్ వెలాసిటీ ఏమైతుంది, v అవుతుంది కదా, we got it as 2 t1, అది మనం మర్చిపోకూడదు. సరే, let us move on to the second one. Final velocity is 0 and acceleration and time is also there. In the second case v u a and t again. మరి అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏం యూజ్ చేస్తాం మనం, v ఈక్వల్స్ టు u ప్లస్ at, అగైన్ ద సేమ్ వన్. అంటే v డాష్ ఎంత 0, ఇనిషియల్ వెలాసిటీ ఏమైతుంది ఫస్ట్ దాని యొక్క ఫైనల్ వెలాసిటీ, దట్ ఈస్ అవర్ v ని v అనే అనుకుందాం.
సరే, యాక్సిలరేషన్ ఎంత? -4 into t2. Now you see here 0 equals to v ఎంత వచ్చింది మనకి? 2t1 minus 4t2. ఓకే, ఇక్కడ నుంచి we can get the relationship between t1 and t2, right? సరే, ఒక పని చేద్దాం. t1 plus t2 ఎంత మనకి? 3 కదా. అప్పుడు t2 ఏమని రాయొచ్చు? 3 minus t1 కింద రాయొచ్చు కదా. Let us substitute. 0 equals to 2t1 minus 4 into 3 minus t1, or 2t1 minus 12 minus into minus plus 4t1. Total గా ఏమవుతుంది? 6t1 minus 12 equals to 0, or t1 equals to 12 by 6. That we got it as 2 seconds. అంటే t1 2 seconds వచ్చిందంటే obvious గా t2 will be 1 second. ఎందుకంటే అవి రెండు కలిపితే 3 seconds కాబట్టి. Now he is asking us to find the maximum velocity. V equals to 2 into t1, that is 2 into 2. 2 into 2 ఎంతండి? 4 meters per second is our answer. ఓకేనా? అంటే ఇన్ దిస్ కేస్ ఫస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ మోషన్ లో యాక్సిలరేట్ అయింది, సెకండ్ పార్ట్ ఆఫ్ మోషన్ లో రిటార్డ్ అయింది కాబట్టి ఫస్ట్ మనం పాజిటివ్ యాక్సిలరేషన్ పాజిటివ్ కింద తీసుకుంటాం, తర్వాత యాక్సిలరేషన్ నెగిటివ్. మాక్సిమం స్పీడ్ అని అడిగాడు కాబట్టి మాక్సిమం స్పీడ్ ఎప్పుడైతే అవుతుంది? ఎప్పుడైతే ఆ డిసిలరేషన్ స్టార్ట్ చేస్తుందో అక్కడ మాక్సిమం స్పీడ్. అంతే కదా, స్పీడ్ బాగా స్పీడ్కి వెళ్ళాం. ఎప్పుడైతే బ్రేక్ తొక్కుతున్నామో అప్పుడు స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే బ్రేక్ తొక్కక ముందు ఉంటుందో ఎట్ దట్ టైమ్ ద పార్టికల్ అటైన్స్ ద మాక్సిమం స్పీడ్. లెట్ us move on to the next numerical. A bus starts from rest moving with an acceleration of 2 meters per second square. A cyclist 96 meters behind the bus starts simultaneously towards the bus at 20 meters per second. At what time will he able to overtake the bus? సరే, ఇప్పుడు ఫస్ట్ ఏమైతుంది ఇక్కడ? బస్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్. సైక్లిస్ట్ అనేవాడు వెనకాల ఉన్నాడు. సరే, ఫస్ట్ బస్ ఉంది, బస్సు కాబట్టి బి, స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్ కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0. తర్వాత యాక్సిలరేషన్ కూడా ఇచ్చారు. ఎంత యాక్సిలరేషన్ తో వెళ్తుందంట? 2 meters per second square. Now a cyclist 96 meters behind him. ఈయన వెనకాల 96 meters వెనకాల ఉన్నాడు. ఆఫ్టర్ వాట్ టైమ్ విల్ హీ ఏబుల్ టు ఓవర్టేక్ ద బస్? సరే, టీ అనే టైం తర్వాత బస్ ని ఓవర్టేక్ చేస్తాడు లేదా బస్ తో పాటు కలుస్తాడు అని మనం అనుకుందాం. అయితే ఇప్పుడు డిఫరెంట్ గా ఇద్దరిది మాట్లాడుకున్నా కానీ టైం మాత్రం సేమ్. ఎందుకంటే ఈయన ఇక్కడ వరకు వెళ్ళినప్పుడు ఈయన ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు. సరే, ఈ బస్ అనేది x meters డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అనుకుందాం. అన్నప్పుడు టైం అనేది ఎంత? టీ, ఈయనకైనా టీ. సరే, బస్ గురించి మనం మాట్లాడితే రిగార్డింగ్ ద బస్ ఇస్ స్టార్టెడ్ ఫ్రమ్ రెస్ట్, యాక్సిలరేషన్ ఇచ్చారు 2 meters per second square, అండ్ నెక్స్ట్ ఆయన ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఎక్స్, టైం ఎంత? టీ. S, U, A and T. What is the equation of motion we can use here? S equals to ut plus half a t square. S అనేది ఏంటి? X. Anyway U is 0 కాబట్టి 0. Half into A ఎంత? 2 into t square. That is 2 gets cancelled. మనకి X వాల్యూ ఎంత వస్తుందండి? t square వస్తుంది. సరే, ఇది బస్సు గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సైక్లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. సైక్లిస్ట్ కాన్స్టాంట్ స్పీడ్ తోటి వెళ్తున్నాడు. వెన్ ఎవర్ దర్ ఈస్ 0 యాక్సిలరేషన్ వీ కెన్ యూస్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్, ఆర్ టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అంతే కదా, ఆర్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. మనకు కావాల్సింది ఇక్కడ టైం కాబట్టి అతను మొత్తం డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడో, ఆయన వెనకాల నుంచి వచ్చే 96 meters ప్లస్ x meters మొత్తం ట్రావెల్ చేయాలి బస్ ని కలవాలి అంటే. అంటే t ఈక్వల్స్ టు డిస్టెన్స్, దట్ ఈస్ 96 ప్లస్ x బై కాన్స్టాంట్ స్పీడ్ ఆఫ్ 20 meters per second అన్నాడు. అంతే కదా, దట్ మీన్స్ 20. Let us transpose it to here. 20t equals to 96 plus x. ఇక్కడ నుంచి x వాల్యూ మనకి ఏమొస్తుంది చూడండి, 20t minus 96. బట్ ఫస్ట్ మనము రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు x ఈక్వల్స్ టు t స్క్వేర్ అని వచ్చింది, అవునా? అంటే t స్క్వేర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈక్వల్స్ టు 20t minus 96. దాన్ని కానీ మనము ఇటు సైడ్ తీసుకొని వస్తే ఎస్
then we get t square minus 20t plus 96 equals to 0. 96, 24 4s are 96, 24 minus 4 20. కానీ 24 minus 4 కాకూడదు, రెండింటికి సేమ్ సైన్ ఉండాలి అన్నప్పుడు 12 8s are 96, 12 plus 8 is 20. Okay, then we can write it as 12 square minus 12t minus 8t plus 96 equals to 0. T of t minus 12 minus 8 of t minus 12 equals to 0. T minus 12 కానీ కామన్ తీసుకుంటే we get it as t minus 8. అంటే t వాల్యూ ఏమొస్తుంది, ఒకటి 12 seconds వస్తుంది, ఇంకోటి 8 seconds వస్తుంది. అంటే t వాల్యూ 8 seconds ఉంది, 12 seconds ఉంది ఇక్కడ ఆప్షన్స్ లో. సరే అట్లా ఎట్లా కలుస్తారు ఇద్దరు? ఇప్పుడు చూడండి, బస్ అనేది యాక్సిలరేట్ అవుతుంది, నెమ్మదిగా స్టార్ట్ అయిపోతుంది. వీడు ఆల్రెడీ స్పీడ్గా ఉన్నాడు కాబట్టి బస్ ఇక్కడికి వెళ్ళే లోపల వీడు ఓవర్టేక్ చేస్తాడు. సరే, ఓవర్టేక్ చేసి కొంచెం ముందరికి వెళ్ళంగానే బస్ ఆల్రెడీ యాక్సిలరేట్ అవుతుంది కదా, వాడి స్పీడ్ కంటే ఎక్కువ అవుతుంది. అంటే ఫస్ట్ బస్ ని సైక్లిస్ట్ ఓవర్టేక్ చేస్తాడు, తర్వాత మళ్ళీ సైక్లిస్ట్ ని బస్ ఓవర్టేక్ చేస్తాడు. అందుకని వి గాట్ 2 times. ఒకటి 8 seconds వచ్చింది, 8 seconds అప్పుడు సైక్లిస్ట్ బస్ ని ఓవర్టేక్ చేస్తాడు, 12 seconds లో బస్ సైక్లిస్ట్ ని ఓవర్టేక్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో న్యూమరికల్ కి వెళ్దాం. A body starting from rest is moving under a constant acceleration up to 20 seconds. If it moves s1 distance in first 10 seconds and s2 distance in next 10 seconds, then s2 will be equal to. సరే, ఫస్ట్ మనం క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. is moving under a constant acceleration up to 20 seconds. టోటల్ గా 20 seconds ఉంది. ఇది 10 seconds అన్నాం, ఇది 10 seconds అన్నాం. ఫస్ట్ 10 seconds లో s1 అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అండ్ నెక్స్ట్ 10 seconds లో s2 అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. బాడీ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, ఇంకేంటి u ఈక్వల్స్ టు 0, అది కూడా మనం కన్సిడర్ చేసేసుకోవచ్చు. అండ్ టైం ఇచ్చారు, కాన్స్టెంట్ యాక్సిలరేషన్, అంటే ఇక్కడైనా యాక్సిలరేషన్ ఏని, ఇక్కడైనా యాక్సిలరేషన్ ఏని. ఈ 2 parts లో మనం చూద్దాము. SUAT ఏం ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అప్లై చేయొచ్చు? నువ్వే చెప్పాలి. SUAT S equals to UT plus half AT square, that is UT plus half AT square. U 0 కదా, S1 అన్నాడు, ఇదంతా 0 అయిపోతుంది. హాఫ్ ఇంటూ A ఇంటూ T స్క్వేర్ ఎంతండి? 10 square 100, 2 1s are 250 times S1 we got it as 50A. దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు S2 కనుక్కోవాలి అంటే అట్లీస్ట్ మనకి ఇక్కడ వెలాసిటీ అయినా ఉండాలి. వెలాసిటీ ఉండాలి అంటే ఫస్ట్ పార్ట్ యూజ్ చేసుకొని V కనుక్కుందాం. లేదు ఇంకో విధంగా ఎట్లా అంటే ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం. టోటల్ డిస్టెన్స్ ఎంత ఇక్కడ? S1 ప్లస్ S2. ఇనీషియల్ వెలాసిటీ 0 ఉంది కదా, ఈజీగా అయిపోతుంది. టోటల్ టైం ఎంత? 10 plus 10 it is 20 seconds. యాక్సిలరేషన్ A అనే బట్టి ఆల్రెడీ. నౌ we have which equation of motion again? Same one. What is that? S equals to UT plus half AT square, right? అప్పుడు S అంటే ఏంటి? S1 plus S2. U is anyway 0. half into A into 20 square ఎంత అండి? 400. This becomes 200. S1 వచ్చి మనకి 50A ప్లస్ S2 వచ్చేసరికి 200A వచ్చింది. అప్పుడు S2 ని మనం ఏం రాయొచ్చు? 200A minus 50A, that becomes our 150A. S1 వచ్చింది, S2 వచ్చింది. Now he is asking us to find the relationship between S1 and S2. మరి ఎట్లా చేద్దాం? S1 and S2 కి రిలేషన్షిప్ 3 into 50A, అవునా? 3 into 50A వచ్చింది కాబట్టి 3 into S1 రాసుకుందాం. సరే, ఈ మల్టిపుల్స్ రాకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం? జస్ట్ సింప్లీ టేక్ ద రేషియో. S2 by S1 తీసుకుందాం. 150 by A by 50A. ఇది వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఇక్కడ ఈజీ కాబట్టి మల్టిపుల్ గా ఉంది కాబట్టి 3 into 50 రాయగలుగుతున్నాం. కానీ ఇన్ జనరల్ గా అదేదో ఫ్రాక్షన్స్ లో ఉంది అట్లా ఉన్నప్పుడు మనం రేషియో తీసుకుంటే సరిపోతుంది సింపుల్ గా. ఓకేనా? నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
a body starts from rest. Rest అనగానే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి? Start from rest అంటే initial velocity equals to 0. Okay, with constant acceleration. Acceleration ని a అని అనుకుందాము. What is the ratio of the distance traveled by the body during the 4th and 3rd second? అంటే మనం ఇక్కడ nth ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. nth ఫార్ములా, వాట్ ఈస్ nth ఫార్ములా? u ప్లస్ a ఆఫ్ n మైనస్ హాఫ్. nth ఫార్ములా అదే కదా. u ఎనీవే 0 ఇక్కడ, అవునా? a ఆఫ్ n మైనస్ హాఫ్, a రెండింటికి సేమే. సరే, రేషియో అన్నప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతుంది కదా, అంటే n మైనస్ హాఫ్ రేషియో తీసుకుంటే సరిపోతుంది. సరే, మనం ప్రాబ్లం అయితే చూద్దాం. nth ఫార్ములా ఇట్ ఈస్ u ప్లస్ a ఆఫ్ n మైనస్ హాఫ్. u ఎనీవే 0. ఓకే, నా ఎస్ ఫోర్త్ అడిగారు అంటే a ఆఫ్ 4 మైనస్ హాఫ్. 4 మైనస్ హాఫ్ ఎంత అండి? 3.5. 3.5 అంటే 7లో హాఫ్. అట్లా అంటే 4 to the 8. 8 minus 1 7. 7a/2. అదేవిధంగా ఎస్ థర్డ్ వచ్చింది అనుకోండి, a into 3 minus half, that is 3 to the 6 minus 1 5a/2. Now he is asking us to find the ratio s fourth to s third. s fourth ఎంత? 7a/2. s third ఎంత? 5a/2. a cancel చేస్తే we get the ratio as 7/5. ఓకే, చక్కగా నోట్బుక్ పెట్టుకొని క్వశ్చన్ రాసుకోండి, ఆన్సర్ రాసుకోండి, సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఒక్కసారి కానీ మనకు ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేయగలిగాము అంటే కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరే అవుతాయి. ఓకే, అంటే బేసిక్గా నేను కూడా అట్లనే నేర్చుకున్నాను. నా ఈ ప్రాబ్లం నేను షార్ట్స్లో పెట్టాను. సరే, ఎనీవే ఒక ఓవర్వ్యూ అయితే ఇక్కడే చేసేద్దాం మనకి. Here, చూడండి, at the moment t equals to 0, a particle leaves the origin and moves in the positive direction of the x-axis. Its velocity varies with time. అంటే మనకి ఇక్కడ velocity ఇచ్చారండి, v0 into 1 minus t by capital T, where v0 initial velocity, magnitude ఇచ్చారు 10 అని, t అనేది కాన్స్టెంట్, సరే 5 ఇచ్చారు. దాన్ని బట్టి మనం v ఈక్వేషన్ రాసుకుంటే v0 ఆల్రెడీ మనకి ఇచ్చారు కదా. ఇక్కడ v0 ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు. 10 into 1 minus small t by capital T 5 ఇచ్చారు. అంటే ఇక్కడ నుంచి v వాల్యూ మనము 10 minus 2t వస్తుంది. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఇంటిగ్రల్ v into dt. వాట్ ఈస్ ఇంటిగ్రల్? 10 బయట పెట్టుకున్నాం అనుకోండి, ఇంటిగ్రల్ 1 dt మైనస్ 2 బయట పెట్టుకుంటే ఇంటిగ్రల్ t into dt implies v equals to 10 into integral 1 dt is t minus 2 into integral t dt, it is t square by 2. 2 క్యాన్సిల్ అయిపోయి మనకి v వాల్యూ t స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు v వచ్చిన తర్వాత s వాల్యూ t స్క్వేర్ వస్తుంది. s వాల్యూ కానీ వచ్చిన తర్వాత మనకి ఏమడిగారు? x కోఆర్డినేట్ ఆఫ్ ద పార్టికల్ ఎట్ ద మూమెంట్స్ 6 సబ్స్టిట్యూట్ చేసుకోండి, 10 సబ్స్టిట్యూట్ చేసుకోండి, 20 సబ్స్టిట్యూట్ చేసుకోండి, you will get the appropriate answers. And moments of time when the particle is at the distance 10 centimeters, అంటే s ప్లేస్ లో 10 centimeters పెట్టుకోండి, you can find t value. And distance covered during the first 4 seconds, t equals to 4 seconds పెట్టుకోండి, then you will get the value of s. కానీ ఇక్కడ డిస్టెన్స్ అంటున్నాడు కాబట్టి వెలాసిటీ ఎక్కడ 0 అవుతుందో చెక్ చేసుకోవాలి. వెలాసిటీ ఎక్కడ 0 అవుతుందో చెక్ చేసుకొని ఇంటిగ్రల్ v into dt. ఓకే కదా? No, I have changed it. S equals to 10 minus 2t or s equals to integral v dt. Right. Okay, that is v only. V equals to 10 minus 2t. Now t equals to 4 seconds అంటే వస్తుంది, కానీ ఇక్కడ distance covered during 8 seconds అని అడిగారు. 8 seconds లో మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ వెలాసిటీ ఎక్కడ 0 అవుతుందో. ఈ పర్టికులర్ ప్రాబ్లంలో నేను ఆల్రెడీ షార్ట్స్ లో ఇచ్చాను. v0 at t equals to 5 seconds. అప్పుడు మనం ఏం చేయాలి అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి అంటే ఇంటిగ్రల్
టోటల్ మనల్ని ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ, డిస్టెన్స్ కవర్డ్ బై ద పార్టికల్ డ్యూరింగ్ ద ఫస్ట్ 4 seconds. అండ్ మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇంటిగ్రల్ చేస్తేనే వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎస్ఏ ఏమొచ్చింది, 10t minus t square కదా, ద 10t minus t square అండర్ ద లిమిట్ 0 to 5 ప్లస్ 10t minus t square అండర్ ద లిమిట్స్ 5 to 8. అది కూడా దీస్ టూ వాల్యూస్ షుడ్ బి పాజిటివ్. నెగిటివ్ ఉన్నా సరే పాజిటివ్ తీసుకోవాలి. ఎందుకు, డిస్టెన్స్ అడిగారు కాబట్టి. అంటే సపోజ్ ఇలా వెళ్ళింది ఆబ్జెక్ట్, ఆగిపోయి v ఈక్వల్స్ టు 0, మళ్ళీ వెనకాలకు వచ్చింది. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ వెళ్ళి వచ్చింది క్యాన్సిల్ అయిపోతుంది. కానీ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ అది వెళ్ళింది, ఎంత దూరం వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. అందు గురించే ఇక్కడ మనం సపరేట్ గా 2 times ఇంటిగ్రేట్ చేస్తాం. ఎందుకు 5 అనే పాయింట్ దగ్గరే మనం స్టాప్ చేసి ఇంటిగ్రల్ ని డివైడ్ చేసాము అంటే వెలాసిటీ ఈస్ బికమింగ్ 0 at t ఈక్వల్స్ టు 5 seconds. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎనీవే నేను షార్ట్స్ లో ఇచ్చాను. ఈ ప్రాబ్లమ్ నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ కూడా నేను షార్ట్స్ లో ఇచ్చాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ బికాస్ అక్కడ స్పేస్ ఎక్కువ లేదని షార్ట్స్ లో ఇవ్వడం జరిగింది, అంతకంటే ఇంకేం లేదు. Now let us move on to the next problem. A particle travels 10 meters in first 5 seconds and 10 meters in next 3 seconds assuming constant acceleration. What is the distance traveled by it in next 2 seconds? Sare first 5 seconds అనుకుందాం. t equals to 5 seconds. ఎంత డిస్ప్లేస్ అయింది, 10 meters. నెక్స్ట్ కూడా 10 meters, కానీ ఇక్కడ టైం ఎంత, 3 seconds. అంటే లాస్ట్ 2 seconds లో ఎంత ట్రావెల్, హీస్ టాకింగ్ అబౌట్ ద లాస్ట్ 2 seconds గురించి మాట్లాడుతున్నాడు. సరే, హీ డిడ్ నాట్ సే దాట్ ద పార్టికల్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ రెస్ట్. మరి రెస్ట్ నుంచి స్టార్ట్ కాలేదు అంటే మనం ఎట్లా, ఇనీషియల్ వెలాసిటీ మనం 0 తీసుకోకూడదు. వీ హ్యావ్ టు కన్సిడర్ ఇనీషియల్ వెలాసిటీ యాజ్ u ఓన్లీ. అండ్ యాక్సిలరేషన్ ఏమైనా ఇచ్చాడా, కాన్స్టాంట్ యాక్సిలరేషన్ అన్నాడు. అంటే ఇక్కడ ఏనే, ఇక్కడ ఏనే, ఇక్కడ కూడా ఏనే. సరే, మనము ఇనీషియల్ వెలాసిటీని u అని అనుకుందాము. ఫర్ ద ఫస్ట్ పార్ట్ లెట్ us take f equals to ut plus half a t square, that is 10 equals to u ne, t enta 5, half into a into t square, that is 25. 10 equals to 5u plus 25a by 2. సరే, మొత్తాన్ని మనం 2తో కానీ మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమొస్తుంది, 20 ఈక్వల్స్ టు 10u ప్లస్ 25a. దాన్ని అలానే పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ పార్ట్కి వెళ్తే సేమ్ ఫార్ములా, ఎఫ్ ఈక్వల్స్ టు, ఐఎమ్ సారీ, మరి సెకండ్ పార్ట్ని మనం ఓన్లీ ఇదే పార్ట్ కింద కన్సిడర్ చేయాలి అంటే ఇక్కడ ఫైనల్ వెలాసిటీ రావాలి. అంటే మనం సెకండ్ పార్ట్ని తీసుకోవాలంటే ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ రెండు కంబైన్డ్గా కన్సిడర్ చేద్దాం. ఓకే, అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. సరే, సెకండ్ పార్ట్కి వీఆర్ మూవింగ్ ఆన్. నౌ let us consider the total first and second parts. F equals to total displacement ఎంత అండి, 10 plus 10 ఎంత ఇక్కడ 20 equals to u into t. t కూడా total time 5 plus 3 it is 8 plus half into a into 8 square ఎంత 64. 2 ones 232 times. సరే, 20 equals to 8u plus 32a. అంటే ఇక్కడ మనము there is a need for us to eliminate either u or a. ని కానీ ఏని కానీ ఎలిమినేట్ చేద్దాం. సరే, ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని u మనం ఎలిమినేట్ చేద్దామంటే 8 5s are 40, 10 4s are 40. ఫస్ట్ ఈక్వేషన్ ని 4 తో మల్టిప్లై చేద్దాం, సెకండ్ ఈక్వేషన్ ని 5 తోటి మల్టిప్లై చేద్దాం. 4 తోటి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి, 80 ఈక్వల్స్ టు 40u ప్లస్ 100a. సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కి వెళ్దాం, ఐ మీన్ సెకండ్ దానికి వెళ్దాం. 25 are 100 ఈక్వల్స్ టు 40u, 32 into 5, 35 are 150, 2 5s are 10, ఎంత వస్తుంది 160a. ఇప్పుడు let us change the signs. 40u cancel, 100 minus 80 it is minus 20 equals to minus 60a. Or from here
we can write the value of A as 20 by 60, that equals to 1 by 3 meter per second square. ఈ వాల్యూ ఆఫ్ A ని మనము ఈ ఈక్వేషన్స్ లో ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సరే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనము. 20 ఈక్వల్స్ టు 10u ప్లస్ 25a. 25 ఇంటూ a ఎంతండి? 1 by 3. దాన్ని ఇటు పంపిస్తే 20 minus 25 by 3 equals to 10u. This is 60. 60 minus 25, 35 by 3 equals to 10u. Or else 5 2s are 5 7s are. ఈ 2 కానీ ఇటు వస్తే u becomes 7 by 6 meters per second. సరే, మనకి u వచ్చింది, a వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? లాస్ట్ 2 seconds లో ఎంత ట్రావెల్ అయింది కనుక్కోవాలి. లాస్ట్ 2 seconds లో ఎంత ట్రావెల్ అయింది కనుక్కోవాలంటే మొత్తం 10 seconds లో ఎంత ట్రావెల్ అయిందో ఫస్ట్ కనుక్కుందాం. ఓకేనా? F ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ a t స్క్వేర్. u ఎంత అండి? 7 by 6 టైం టోటల్ 10 seconds ప్లస్ హాఫ్ ఇంటూ a ఎంత వచ్చింది మనకి? 1 by 3 ఇంటూ t స్క్వేర్, దట్ ఈస్ 10 స్క్వేర్, ఇట్ ఈస్ 100. F ఈక్వల్స్ టు 70 by 6 plus 100 by 6. 70 plus 100 ఎంత? 170 by 6 meters వచ్చింది. ఓకేనా? లాస్ట్ 2 seconds లో ట్రావెల్ అయిందంటే ఫస్ట్ 8 seconds లో ఎంత ట్రావెల్ అయింది? 10 plus 10 20 ట్రావెల్ అయింది. ఆ 20 meters అనేది దీంట్లో నుంచి తీసేద్దాము. అప్పుడు మనకి లాస్ట్ 2 seconds లో ట్రావెల్ అయింది ఎంత అంటే 170 by 6 minus 20, that is 6 into 20, 120. 170 minus 120, 50 by 6 అంటే 25 by 3. 3 8s are 24. 1 మిగిలింది 8.3 seconds approximately. ఓకేనా? హియర్ 8.3 meters, I'm sorry, 8.3 meters approximately మనం కనుక్కుంది డిస్ప్లేస్మెంట్ కదా, రైట్? అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. 8.3 meters. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. చూసుకోండి, మనం 3 parts లో చెక్ చేసుకున్నాము. ఓకే, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద హారిజాంటల్ మోషన్. ఇంకా మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం హారిజాంటల్ మోషన్ లోనే కాదు, వర్టికల్ మోషన్ లో గ్రాఫ్స్, పీవైక్యూస్, ఇవన్నీ మనం సాల్వ్ చేస్తాం. కాబట్టి మీరు నీట్ గా ఒక నోట్స్ పెట్టుకొని క్వశ్చన్స్ ఆన్సర్స్ కానీ నోట్ డౌన్ చేసుకొని మళ్ళీ ఒకసారి రివైజ్ కానీ చేసుకుంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు చాలా ఉపయోగపడతాయి, ఎస్పెషల్లీ ఫర్ మెయిన్స్ అండ్ ఆల్సో ఫర్ నీట్, ఈవెన్ ఎంసెట్ ఆస్పిరెంట్స్ కి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? అయితే ఎవరికైతే అవసరం ఉందో అవి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే అవసరం ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, దిస్ ఈస్ సంతోష్ కుమార్ గుండవరపు signing off from SIMS Academy. Thank you very much. Have a nice day ahead.